Hello friends, welcome. This is Dr. Naveen SNR, MD, physician. ఈరోజు వరల్డ్ డెంటిస్ట్ డే, వరల్డ్ డెంటల్ డాక్టర్స్ డే. వరల్డ్ డెంటల్ డాక్టర్స్ అందరికీ నా శుభాకాంక్షలు. యాజ్ ఎ ఫిజిషియన్, ఈరోజు నేను ఫిజిషియన్ కదా, వై అనే డెంటల్ డాక్టర్స్ డే నేను మాట్లాడుతున్నాను అనే సందేహం రావచ్చు. డెంటల్ హెల్త్, ఓరల్ హెల్త్ ఈజ్ ఈక్వల్ టు ఓవరాల్ జనరల్ హెల్త్. సో ముందుగా అందరికీ, డెంటల్ డాక్టర్స్ అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ధన్యవాదాలు ఎందుకంటే ఎంతో మంది పేషెంట్స్ని, ప్రజలని, వాళ్ళ ఓరల్ హెల్త్, వాళ్ళ డెంటల్ హెల్త్ని చక్కగా కాపాడి సిస్టమిక్ డిసీజెస్ ఏం రాకుండా, జనరల్ ఇల్ హెల్త్ రాకుండా ఓవరాల్ హెల్త్ బాగా ఉండేట్టు కృషి చేస్తున్న డెంటల్ డాక్టర్స్ అందరికీ మా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. హౌ కమ్ ఓరల్ హెల్త్ ఆర్ డెంటల్ హెల్త్ జనరల్ హెల్త్ని, ఓవరాల్ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే పలు విధాలుగా హెల్త్ ఎఫెక్ట్ చేస్తుంది. ఈ గమ్స్ ఉండే ఇన్ఫెక్షన్ జింజివైటిస్ అంటారు, రూట్స్ ఇన్ఫెక్షన్ పెరియోడాంటైటిస్ అంటారు. అంతే కాకుండా కేరీస్ టూత్, పిప్పి పన్ను అంటారు, క్యావిటీస్. ఇవన్నిటి మూలాన్ని పలు జనరల్ హెల్త్ డిజార్డర్స్ రావడానికి అవకాశం ఉందని సైంటిఫిక్ రీసెర్చ్ చెప్తుంది. నాట్ ఓన్లీ సింపుల్ డిజార్డర్సే కాకుండా కాస్త సీరియస్ డిజార్డర్స్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనకి సైంటిఫిక్ రీసెర్చ్, లేటెస్ట్ ఎవిడెన్స్ చెప్తుంది. ఈ మౌత్లో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా, ఈ జింజివైటిస్ కారణాన్ని, ఈ గమ్స్ తాలూకా ఇన్ఫెక్షన్ కారణాన్ని, ఈ రూట్స్ తాలూకా ఇన్ఫెక్షన్ కారణాన్ని, ఈ క్యావిటీస్ మూలాన్ని వచ్చే బ్యాడ్ బ్యాక్టీరియా ముందుగా థ్రోట్లో నుంచి లంగ్స్లోకి ట్రాక్ అవ్వచ్చు. మైనర్ లంగ్ ఇన్ఫెక్షన్స్ దగ్గర నుండి సీరియస్ ఇన్ఫెక్షన్స్ వరకు కూడా కాజ్ చేయొచ్చు. సో లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో బ్యాక్టీరియా రిప్రజెంట్ అప్పర్ రెస్పిరేటరీ బ్యాక్టీరియా. వాళ్ళ ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయినా, వాళ్ళ ఓరల్ హెల్త్ తాలూకా బ్యాక్టీరియా బ్యాలెన్స్ కాంప్రమైజ్ అయినా, డీస్టెబిలైజ్ అయినా, ఇన్బ్యాలెన్స్ అయినా ట్రాక్ డౌన్ అవ్వచ్చు. ఓరల్ క్యావిటీలో స్ట్రక్చరల్ డిజార్డర్స్ కానీ, ఫిజియోలాజికల్ డిజార్డర్స్ కానీ జరిగితే గనక లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్కి చేరి ఇన్ఫెక్షన్స్ రావచ్చు, నిమోనియా తదితర సీరియస్ రెస్పిరేటరీ కంప్లైంట్స్ రావచ్చు. అంతేకాకుండా ఓవరాల్ ఓరల్ ఇల్ హెల్త్, జింజివైటిస్, పెరియోడాంటైటిస్, గమ్ ఇన్ఫెక్షన్ అనేది బ్లడ్ స్ట్రీమ్కి ఈజీగా చేరుతుంది. ఈజీగా చేరడం వల్ల బ్లడ్ వెసల్స్లోని కాన్స్టెంట్ ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. తద్వారా ఎథెరోస్క్లెరోసిస్ జరుగుతుంది. తద్వారా బ్లడ్ వెసల్స్ నేరో అయ్యే అవకాశం ఉంది. బ్లడ్ వెసల్స్ ముడుచుకుపోయే అవకాశం ఉంది. బ్లడ్ వెసల్స్లో క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉందని సైంటిఫిక్ టాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ చెప్తున్నాయి. సో బ్లడ్ వెసల్స్ రిలేటెడ్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఫ్రమ్ దిస్ ఇల్ హెల్త్ ఆఫ్ ద ఓరల్ క్యావిటీ, డెంటల్ ఇల్ హెల్త్ మూలాన్ని
ఈ బ్లడ్ వెజల్స్ రిలేటెడ్ డిజార్డర్స్, హార్ట్ డిజార్డర్స్, బ్రెయిన్ డిజార్డర్స్ రావచ్చు అని చెప్పేసి సైంటిఫిక్ రీసెర్చ్, టాప్ మెడికల్ సైంటిఫిక్ రీసెర్చ్ చెప్తుంది. హార్ట్ డిజార్డర్స్ రావచ్చు, ఇంక్లూడింగ్ ఇన్ఫెక్షన్స్ మొదలుకొని హార్ట్ అటాక్స్ వరకు కూడా ఇన్ ద లాంగ్ రన్ రావచ్చు. అంతేకాకుండా బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు అని చెప్తున్నాయి. సో అంతేకాకుండా ప్రెగ్నెన్సీలో ఓరల్ ఇల్ హెల్త్ కనుక ఉంటే కనుక, డెంటల్ హెల్త్ బాగుండకపోతే ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్ బాగోవని చెప్పేసి సైంటిఫిక్ రీసెర్చ్ చెప్తుంది. పుట్టే బేబీ తొందరగా పుట్టవచ్చు, ప్రిమెచ్యూర్ బర్త్ రావచ్చు, స్టిల్ బర్త్ రావచ్చు, లో బర్త్ వెయిట్ బేబీకి రావచ్చు, తదితర కాంప్లికేషన్స్ ప్రెగ్నెన్సీలో రావచ్చు అని చెప్పేసి మనకి సైంటిఫిక్ రీసెర్చ్ చెప్తుంది. అంతేకాకుండా ఈ ఇన్ఫెక్షన్స్ మూలాన్ని బ్యాడ్ బ్యాక్టీరియా ఇన్ ద ఓరల్గా నోటిలో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా మూలాన్ని, సపోజ్ ఆ పేషెంట్ డయాబెటీస్ పేషెంట్ అయితే కనుక ఆ డయాబెటీస్ని కంట్రోల్ చేయడం డిఫికల్ట్ అవ్వచ్చు, ఎక్కువ మందు వాడాల్సిన అవసరం రావచ్చు, డిఫికల్ట్ టు ట్రీట్ డయాబెటీస్ అయిపోవచ్చు. అలాగే డిఫికల్ట్ అన్కంట్రోల్డ్ బ్లడ్ షుగర్స్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ మూలాన్ని ఓరల్ క్యావిటీ ఇన్ఫెక్షన్స్ త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ రెండు ఒకదాన్ని డయాబెటీస్ మూలాన్ని, ఓరల్ ఇల్ హెల్త్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ మూలాన్ని ఓరల్ హెల్త్ బ్యాడ్లీ ఎఫెక్ట్ అవ్వచ్చు. బ్యాడ్ ఓరల్ హెల్త్ మూలాన్ని డయాబెటీస్ అన్కంట్రోల్ అవ్వచ్చు. ఇటువంటి కాంప్లికేషన్స్ అన్నీ ఉండడం మూలాన్ని హార్ట్ డిసార్డర్స్, తర్వాత బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్ కానీ, ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఉండడం మూలాన్ని మనం టైమ్లీ డెంటల్ చెకప్స్ ఇయర్లీ అట్లీస్ట్ వన్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ కంప్లైంట్స్, ఎనీ కంప్లైంట్స్ ఏమున్నా లేకపోయినా టైమ్లీ డెంటల్ డాక్టర్స్ని విజిట్ చేసి ఓవరాల్గా డెంటల్ హెల్త్ చెకప్ చేయించుకొని, ఏమైనా ఇష్యూస్ ఉంటే క్లియర్ చేయించుకొని ఆ ట్రీట్మెంట్స్ తీసుకునడం మూలాన్ని గుడ్ ఓరల్ హెల్త్, గుడ్ సోషలైజేషన్, గుడ్ స్మైల్, otherwise you will give a yellow smile instead of a sparkling white smile కాకుండా we might give an yellow smile. ఈ ప్లాక్స్ ఫామ్ అవ్వచ్చు. సో డైలీ బ్రషింగ్ అట్లీస్ట్ ట్వైస్, మార్నింగ్ వన్స్ అండ్ బిఫోర్, మార్నింగ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ గెటింగ్ అప్ ఫ్రమ్ బెడ్, అండ్ రాత్రి బెడ్కి వెళ్ళే ముందు మరొకసారి బ్రష్ కంపల్సరీ చేయాలి. మినిమం 2 minutes. 2 minutes is enough. 2 minutes is enough. Soft brush are enough. Fluorinated paste are good. కొందరైతే ఎలక్ట్రికల్ ఇవి కూడా వాడమని చెప్పేసి చెప్తున్నారు. బ్రషెస్ కూడా వాడమని కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు. కొందరు డెంటల్ హెల్త్ సైంటిస్ట్స్ they are even suggesting electrical brushes. Fluorinated paste ఖచ్చితంగా అందరం మనం వాడాలి. బ్లాసింగ్ కూడా చేసుకోవాలి టీత్ని, సో దట్ విల్ క్లియర్ ఆల్ ద ఫుడ్ పార్టికల్స్, ఆల్ ద రిమైనింగ్ ఫుడ్ పార్టికల్స్. బ్రషింగ్ ట్వైస్ అట్లీస్ట్ 2 minutes. అంతేకాకుండా మౌత్ వాష్లు వాడటం మంచిది. ఇట్ విల్ ఎరాడికేట్ బ్యాడ్ బ్రెత్ని ఎరాడికేట్ చేస్తుంది, హాలిటోసిస్ని ఎరాడికేట్ చేస్తుంది. సో మౌత్ వాషెస్ వాడితే కూడా మంచిది. సో ఇవన్నీ జనరల్ హెల్త్ డిసీజెస్ రావటం మూలాన్ని డ్యూ టు బ్యాడ్ ఓరల్ హైజీన్, డ్యూ టు బ్యాడ్ ఓరల్ హెల్త్, డెంటల్ హెల్త్ మూలాన్ని. సో టైమ్లీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళండి. డెంటల్ ఇష్యూస్ ఉంటే టైమ్లీ క్లియర్ చేసుకోండి. ఈవెన్ వితౌట్ ఎనీ ఇష్యూస్ ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ డెంటిస్ట్ని విజిట్ చేయండి. అంతేకాకుండా చిల్డ్రన్ విషయంలో ప్రత్యేకంగా మనం శ్రద్ధ చేసుకోవాలి. ఆ కల్చర్ మొదటి నుండి
అలవాటు చేయాలి. బ్రషింగ్ డైలీ ట్వైస్ అండ్ బ్లౌసింగ్ అండ్ డెంటల్ విజిట్స్. గుడ్ డెంటల్ హెల్త్ ఈజ్ ఈక్వల్ టు గుడ్ ఓవరాల్ జనరల్ హెల్త్. అంతేకాకుండా టైమ్లీ డెంటల్ విజిట్ జరిగితే ఏమైనా ఓరల్ క్యాన్సర్స్ ఏమైనా స్టార్టింగ్ స్టేజెస్లో ఉంటే త్వరగా వాళ్ళు పసిగట్టి దానికి తాలూకా ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ త్వరగా అందించి తొందరగా అది ఆ ఓరల్ క్యాన్సర్స్ నయమయ్యేటట్టు వాళ్ళు క్లియర్ చేస్తారు. డెంటల్ హెల్త్ బాగుంటే దేర్ వోంట్ బి ఎనీ పెయిన్స్ వైల్ ఈటింగ్. సో మన న్యూట్రిషన్, మన ఈటింగ్ బాగుంటుంది. సో ఓవరాల్ హెల్త్ బాగుంటుంది. టొబాకో ఇన్ ఎనీ ఫామ్, టొబాకో స్మోకింగ్ కానీ చూయింగ్ కానీ ఏం చేసినా కూడా ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఓరల్ హెల్త్, డెంటల్ హెల్త్. సో కాబట్టి టొబాకో యూజర్స్ క్విట్ చేస్తే ఓరల్ హెల్త్, డెంటల్ హెల్త్ బాగుపడుతుంది, నోటి తాలూకా ఆరోగ్యం. అలానే ఆల్కహాల్ యూజర్స్, మద్యపానం తీసుకునే వాళ్ళందరూ వాళ్ళు కూడా క్విట్ చేస్తే, మానేస్తే, మద్యపానంకి దూరంగా ఉంటే వాళ్ళు ఓరల్ హెల్త్ బాగుపడుతుంది, వాళ్ళ నోటి తాలూకు ఆరోగ్యం బాగుపడుతుంది, తద్వారా వాళ్ళ జనరల్ హెల్త్ బాగుపడుతుంది. మరొక్కసారి ప్రజల డెంటల్ ఓరల్ హెల్త్ని, నోటి ఆరోగ్యాన్ని కాపాడుతున్న మా మిత్రులు డెంటల్ డాక్టర్స్కి అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలందరికీ ఓరల్ హెల్త్ని, డెంటల్ హెల్త్ని, నోటి తాలూకు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దని చెప్తూ, నోటి ఆరోగ్యం, మంచి నోటి ఆరోగ్యం, మంచి పళ్ళు, మంచి హ్యావింగ్ నో ఇన్ఫెక్షన్ ఇన్ ద మౌత్, ఓరల్ క్యావిటీ, మనకేమీ లాంగ్ టర్మ్ హెల్త్ డిజార్డర్స్, సీరియస్ హెల్త్ డిజార్డర్స్కి మనం దూరంగా ఉండే అవకాశం ఉంది అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మీ డాక్టర్ నవీన్ SNR MD, ఫిజిషియన్. బై బై ఫర్ నౌ.